మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజైన సోమవారం స్వామివారు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత అర్చక స్వాములు స్వామివారి ఉత్సవ మూర్తులను వాహనంపై అధిష్ఠింపచేసి రంగురంగుల పూలమాలలు, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆ విద్యుత్ కాంతుల మధ్య పెండ్లి కుమారుడైన నరసింహుడు దేదీప్యమానంగా వెలుగొందుతూ భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానం ప్రధాన అర్చకులు దివి అనంత పద్మనాభచార్యులు, మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు, అర్చక బృందం పూజలు నిర్వహించారు. ఉత్సవ విశిష్టతను శ్రీనివాస దీక్షితులు వివరించారు. హింసించే స్వభావము కలవారిని హింసించేవాడు నరసింహుడు అన్నారు. నరులలో సింహం వంటివాడు నరసింహుడు అన్నారు. నరసింహరూపుడైన స్వామి సింహ వాహనోత్సవం అన్నారు. మృత్యువునకు కూడా మృత్యువును కలిగించగలిగిన స్వామివారి ఉత్సవాన్ని తిలకించిన వారికి దుర్మార్గుల వల్ల కలిగే భయాన్ని తొలగిస్తారన్నారు. పక్షులలో గరుత్మంతుడు, మృగములలో సింహము తానే అని స్వామి చెప్పారన్నారు. సాధుజనులకు అభయాన్నిస్తూ దుర్మార్గుల యందలి దుర్మార్గాన్ని పారద్రోలుటకై స్వామివారు సింహ వాహనారూఢై దర్శనమిస్తున్నారన్నారు. గ్రామోత్సవం తొలుత దేవస్థానం 4 మాడ వీధులలో నిర్వహించి అనంతరం మెయిన్ బజార్ మీదుగా మిద్దె సెంటర్కు సాగింది. విచిత్ర వేషధారణలు, బాణసంచా పేలుళ్లు, మేళతాళాలు, కనక తప్పట్ల మధ్య ఉత్సవం నిర్వహించారు. ఆయా సెంటర్లలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివార్లను దర్శించుకుని టెంకాయలు కొట్టి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఉత్సవానికి పట్టణానికి చెందిన కీర్తిశేషులు మాల్యవంతం వెంకటకృష్ణమాచార్యులు మనుమలు కైంకర్యపరులుగా వ్యవహరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానం ఎదుట శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళావేదికపై నిర్వహిస్తున్న వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దేవస్థాన సహాయ కమిషనర్ అండ్ కార్యనిర్వహణాధికారి అన్నప్రెడ్డి రామకోట్రెడ్డి పర్యవేక్షించారు. మన మంగళాద్రి క్షేత్రంలో అంచంద వైభవితంగా మన మంగళాద్రి పురాధీశ్వరుడు శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారికి మనం అందరం కూడా అంగరంగ వైభవంగా స్వామివారికి బ్రహ్మోత్సవాలు చేసుకుంటున్నాం. వాటిలో భాగంగా ఈ రోజున స్వామివారు సింహవాహనంపై స్వామి దర్శన భాగ్యాన్ని మనకి రాత్రి 8 గంటలకి ఆ యొక్క సింహం పైన స్వామి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. ఈ సింహం పైనటువంటి దర్శన భాగ్యం నరసింహస్వామిని మన దర్శన మంగళాశాసనాలతో మనందరం కూడా ఉన్నతమైన స్థానంలో ఉంటామని చెప్పేసి మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ మంగళాద్రి పురాధీశ్వరుడు శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆ యొక్క సింహవాహనం పైన దర్శన భాగ్యాన్ని చేసుకోండి. స్వామి మాడవీధులలో అదేవిధంగా పురవీధుల్లో కూడా స్వామి ఆ యొక్క నారసింహుడు రాజ్యలక్ష్మి చెంచలక్ష్మి సమేతుడై శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారు వేంచేయుచున్నారు. కావున అందరూ కూడా స్వామి యొక్క పాదపద్మాలకు నమస్కరించి మీ యొక్క భయాల నుండి శత్రు భయం కానీ అదేవిధంగా వ్యాధి భయాలున్నా కూడా వాటి నుండి కూడా పారద్రోలి స్వామి యొక్క కృపా కటాక్షాలకి పొందవలసిందిగా తెలియపరుస్తున్నాం. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో సోమవారం ఉదయం శ్రీ స్వామివారి చినశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవానికి పట్టణానికి చెందిన దేవతి భగవన్నారాయణ, పద్మజ కుటుంబ సభ్యులు కైంకర్యపరులుగా వ్యవహరించారు. ఉత్సవ విశిష్టతను దేవస్థాన ప్రధాన అర్చకులు మాల్యవంత శ్రీనివాస దీక్షితులు వివరించారు. తిరునాళ ఈ బ్రహ్మోత్సవాల్లో ఈనాడు విశేషంగా ఏకాదశి శేషవాహనం చిన్న శేషవాహనంపై స్వామివారి తిరువీధిలో తిరగడం జరుగుతుంది. ఈ చిన్న శేషుడు అంటే స్వామివారి పడక, స్వామివారి పడుకునేదే శేషం మీద పడుకుంటాడు కాబట్టి అలాంటి శేషవాహనంలో స్వామివారి తిరువీధిలో జరుగుతుంది. ఈ చిన్న శేషవాహనాన్ని కైంకర్యపరులుగా దేవత భగనారాయణ గారని ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా దీన్ని పాల్గొని స్వామివారి ఉత్సవాన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ స్వామివారిని శేషవాహనంలో చూస్తే భగవంతుని యొక్క కృప కలిగి ఈది బాధలన్నీ తొలగిపోతాయని చెప్పిన వేదాలు చెప్తున్నాయి. కాబట్టి భక్తులంతా కూడా ఈ శేషవాహనంలో స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలి.